యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకే చెప్పేది వదులు. సుమనా ఉండు, తీసుకోవద్దు. తీసుకో చెల్లి నువ్వు. అక్క వద్దు, తీసుకోవద్దు, తీసుకోవద్దు, వద్దులక్క. నన్ను కూడా ఎప్పుడు అలా పట్టుకోలేదు కదే. పోనీ మీరొచ్చి నన్ను ఇలా పట్టుకోండి. అక్కర్లేదులే. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాటకం. నాటకమా? కానీ దాన్ని అయ్యేలా చేయాలని ఆ ప్రయత్నం ఎక్కడ తెలిసిపోతుందో అని నాటకం ఆడుతున్నారు. విశాలాక్షి చెప్పినట్టే జరుగుతుంది. ఈ మందులు ఎందుకు వాడుతున్నావు సుమనా? డాక్టర్లు రాసిచ్చారు, వాడాలి కదా. కడుపు నొప్పికి ఇన్ని మందులు ఎందుకు ఇస్తారు? అయినా అప్పుడెప్పుడో వచ్చిన నొప్పి ఇంకా ఎందుకుంటుంది చెల్లి? ఆ నొప్పి కడుపులో ఉంది కాబట్టి వాడుతుంది పెద్దమ్మ. ఆజ్ఞివమ్మా, కుమ్మేస్తాను. నువ్వు ఉండవయ్యా ఎద్దులయ్యా. పొడుగు మాత, అప్పుడు ఢీ కొడితే నడుము నొప్పి పోయింది కదా, ఇప్పుడు కడుపు నొప్పి పోయేలా తలతో గుద్దేస్తాను. ఈ ఐడియా బాగానే ఉంది. చంపేస్తాను, లేదంటే చచ్చిపోతాను. హే, ఎందుకే అరుస్తావు? అన్నంత మాత్రం నిన్నేం చేయరు కదా. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వటమే మన తప్పు. తప్పు నువ్వు చేస్తున్నావు సుమనా. మమ్మల్ని అనకు. నేనేం చేశాను చెప్పమంటావా? నువ్వేం చెప్పకమ్మా తల్లి, నీకొక దండం. వెళ్ళి నుంచి వెళ్ళొస్తానమ్మా. నాన్న వెళ్ళొస్తాను. తనేదో ఆవేశంలా అంటే నువ్వు వెళ్ళిపోతావా విశాలాక్షి? నేనేమి అలిగిపోవడం లేదు నాన్న. సుమన నాకు దండం పెట్టి వెళ్ళమని కోరింది కదా. శివయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శివరాత్రి పూజలు కూడా ఉన్నాయి కదమ్మా. స్వామివారి కళ్యాణం కూడా ఉందమ్మా. మీరు కూడా వెళ్ళండి. విశాలాక్షి సంచి దొరికే వరకు వాళ్ళు వెళ్ళరు. ఇక్కడే వెతుకుతూ ఉండండి, టైంకి అన్నం పెడతారు. ఊనెల్లే అల్లుడు. ఈయనకి బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. చిత్తం తల్లి. తనొచ్చినప్పుడే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ముందు నీ ఒంట్లోకి ఈ మందులు ఎందుకు వెళ్తున్నాయో అది చెప్పు. నైని పద. చెప్పనివ్వండి బాబుగారు. నువ్వురా, చెప్తాను. పద పద అని చెప్తున్నాను, పద. చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు నేను మంచి చేసుకుంటున్నాను. అంటే మిగతా వాళ్ళందరికీ చెడు చేస్తున్నావనే కదా?
అరే ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. సుమన చెప్పదు, చెప్పాల్సిన కసి లేదు. ఆ చుప్పనాతి మోహంది ఇంకా ముదుర్లే వదినా. పద చెప్తాను. బాబుగారు, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నైని, నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకో. రకరకాలుగా ఆలోచిస్తే అనుమానాలు పెరిగి నీ ఆరోగ్యం పాడవుతుంది. ముందు అలా కూర్చో చెప్తాను. నేను కూర్చోను. సుమన ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి. ఏం చేసింది? టాబ్లెట్ వేసుకుంది. నువ్వు తాగే నీళ్లలోనో నేను తాగే పాలలోనో వేయలేదు కదా. అలా మాట్లాడకండి బాబుగారు. మీరు అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. నాకెవరూ ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. నువ్వు లేనిపోని ఆలోచనలతో నన్ను ఇంకా కంగారు పెడుతున్నావు నైని. ఒక్క నిమిషం ఆలోచించండి బాబుగారు. సుమనకిప్పుడు అన్ని మందులు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే, తనకి నడువు నొప్పి ఉందో, కడుపు నొప్పి ఉందో, తలనొప్పి ఉందో ఎవరికి తెలుసు? అలాంటి సమస్య ఏదైనా అయితే 1 లేదా 2 టాబ్లెట్స్ వేసుకుంటారు కదా. కానీ మా చెల్లెలు 6 గోళీలు వేసుకుంటుంది. నైని 60 వేసుకొని తను కూడా చదువుకుంది కదా. ఏ టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలో తెలుసుంటుంది కదా. కానీ ఆ మందులు వేరు బాబుగారు. ప్రాణం తీయవు కదా. ప్రాణాన్ని పోస్తాయి బాబుగారు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నైని? నా చెల్లెలు తనకి పిల్లలు పుట్టాలని టాబ్లెట్స్ వాడుతుంది. అవే మందులు, నాకు తెలుసు. ఉఫ్. నైని, ఇక్కడ నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే నీ మీద కోపంతో, లేదంటే నీకు కోపం వచ్చేలా నవ్వడమో చేసేవాళ్ళు నైని. ఎందుకంటే సుమనకి పిల్లలు పుడతారు అనడం అమాయకత్వం. ఆ టాపిక్ అనవసరం. అవకాశమే లేనప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా డిస్టర్బ్ అవుతారు. మరి అలాంటప్పుడు ఆ మందులు ఎందుకు వాడుతుంది తను? పిచ్చి. పిచ్చా? అవును, అదొక సిండ్రోమ్, మానసిక రుగ్మత అనొచ్చు. తనకి పిల్లలు పుడితే బాగుండేది కదా అనుకుంటుంది. పుడతారన్న భ్రమతో బతుకుతూ మందులు వాడుతూ తన ఆత్మని సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అలా కూడా చేస్తారా? అలా అయితే కొన్నాళ్లకు మా చెల్లెలు పిచ్చిదైపోతుంది కదా. అప్పుడు విక్రాంత్ బాబు పరిస్థితి ఏంటి? మా తమ్ముడి గురించి కూడా ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి మాత్రం ఆలోచించుకోవడం లేదు నాయని. నువ్వు ఇలా టెన్షన్ పడిపోయి గొడవలు పెట్టి తోడుబుట్టిన సుఖంగాని సంతోషంగాని ఏమి కోరని దాన్ని నోరారా అక్క అని పిలవటానికి కూడా అసహ్యంగా ఉంది. నా కడుపులో కాయ కాస్తే వచ్చే ఆస్తిని తీసుకొని దూరంగా పోయి దర్జాగా బతుకుతాను. తన మొహం చూడు. తలుపెందుకేశారు? గొళ్ళెం కూడా పెట్టాను. అడిగితే అరుస్తావు కదా. నీ కాకి గోల ఎవరికి వినబడకూడదని. పెళ్ళాన్ని హంసల్లా చూసుకునే మొగుళ్ళున్నారు బయట. వాళ్ళు బయటే ఉంటారే. నిజంగా అలా చూసేలా ఉంటే వాడు మతిస్థిమితం లేనివాడై ఉండాలి, లేదా ఆవిడ తనకి చాలా అవసరమైన అయి ఉండాలి. ఆ విషయం పక్కన పెట్టే, నువ్వు అన్ని టాబ్లెట్లు కడుపులోకి నెట్టేయడానికి కారణం ఏంటో చెప్పు. చెప్తే మీరు సంతోషిస్తారా? నీకు పలానా రోగం ఉందని తెలిస్తే కంగారు పడతానే గానీ హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతాను? జబ్బుంటేనే మందులేసుకోరు, బలానికి కూడా టాబ్లెట్స్ వాడతారు. నన్నే అనుకున్నాను. ఇంట్లో వాళ్ళందరినీ పీడించేంత శక్తి నీకుంది. ఇంకా నీకెందుకు బలం? నాకు కాదు. నీకు కాకుండా ఇంకెవరి కోసం నువ్వెలా మందులు మింగుతావే మెంటల్. పిచ్చెక్కి ఇలాంటి పనులు చేస్తున్నావు అనుకుంటా. సైడ్ ఎఫెక్ట్స్తో నిన్ను నువ్వే గుర్తుపట్టలేనంతలా తయారైపోతావు.
నా బిడ్డనైనా నాలా ఉందని గుర్తుపడతారు కదా. ఏయ్ ఏమన్నా బిడ్డ? అవును, మనకి పిల్లలు పుడితే మనలా ఉండరా చెప్పండి. పద వెళ్దాం. ఏ హాల్లోకి వెళ్ళి ఇప్పుడే విషయం అందరి చెవినేసేస్తారో ఏంటి? హాల్లో కాదు, హాస్పిటల్కి. ఇప్పుడప్పుడే కాదులేండి, 3 వారాలైనా దాటాలి. అన్ని రోజులుంటే నువ్వు ఇంట్లో ఉండవే, పిచ్చి పట్టి రోడ్డు మీద తిరుగుతూ ఉంటావు. నేను అబద్ధం చెప్పడం లేదు, ఆశతో చెప్తున్నాను. నా నమ్మకాన్ని మీరు తప్పుగా చూడకండి. చెంప మీద ఒక్కటి చరిచానంటేనా నీకు పట్టిన దయ్యం వదిలిపోతుంది చెప్తానా. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు. నేనా మందులు వాడితేనే నా నమ్మకం నిజమవుతుంది కూడా. పట్టించుకోకపోతే సైలెంట్గా ఉండండి తప్పించి అరవకండి. ఓసే పిచ్చిదానా, రోడ్డు సైడ్ అమ్మే లేహ్యమో వనమూలికలో తెచ్చుకొని తింటుంటేనైనా నీ పిచ్చికి ఒక అర్థం ఉండేది. ఇంగ్లీష్ మెడిసిన్ తెచ్చుకొని ఇష్టానుసారంగా వాడితే అవి విషం కన్నా ఎక్కువ డేంజరస్ తెలుసా. మా నయనక్కని మించిన పాయిజన్ ఏమీ ఉండదు ఈ లోకంలో. షడాప్. నేను నోరు మూసుకుంటాను. మీ విషయాలన్నయ్య కూడా చెప్పి మా అక్క నోరు కూడా మోయిస్తే ఇంకా మంచిది. నేను నీ గురించి చెప్తుంటే మా వదిన ప్రస్తావన తీసుకొస్తావెందుకు? నా జీవితాశయానికి శత్రువుగా మారుతుంది కాబట్టి. నీతో ఇంకో నిమిషం మాట్లాడితే నేను మందులేసుకోవాల్సి వస్తుంది. దూరంగా ఉండడమే బెటర్ నీకు. చెల్లి, చిట్టి లేదు కాబట్టి చెప్తున్నాను. తనతో గొడవ పెట్టుకొని నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? లేదక్కా, సుమన మనందర్నీ మోసం చేస్తుందని అనుమానంగా ఉంది. తను ఏవేవో మందులు వేసుకుంటే తనకే కదా ప్రాబ్లం. నువ్వు మంచిగా చెప్పి చూసావు, విననప్పుడు ఎవరి కర్మకి వాళ్లనే వదిలేయాలి. ఏమో, నేనలా ఊరికే ఉండలేను. నాకనే కాదు, ఇంకెవరికైనా ఏదైనా కీడు జరుగుతుందంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదక్కా. బాబుగారికి చెప్తేనేమో పిల్లలు లేరు కదా, పిల్లలు పుడతారన్న భ్రమలో అలా మందులు వేసుకునే మానసిక రుగ్మత అని చెప్పారు. ఏంటి? భ్రమలో మందులు వేసుకుంటుందా? అది కూడా పిల్లల కోసం? అలాగే చెప్పారాయన. లేదు చెల్లి, ఎక్కడో తేడా కొడుతుంది. మనం అమాయకులమేమో గాని నీ తోడబుట్టింది 100 ఊర్లని మింగే రకం. ఇలా అంటున్నానని నువ్వేమనుకోవద్దు. బాధపడనక్క, సుమన గురించి నాకు తెలుసు కదా. ఆలోచిస్తే మనకి తెలియని రహస్యమేదో ఉంది అనిపిస్తుంది. చంద్రిక, అవిక అనే పేర్లు పెట్టుకుని హాస్పిటల్కి కసి, సుమన ఇద్దరూ వెళ్లారు. అంటే హాస్పిటల్ ఫైల్ చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. నీ అనుమానం కూడా తీరిపోతుంది. ఆ ఫైల్ని మా చెల్లెలు తీసుకెళ్లిపోయింది. ఎక్కడ పెట్టిందో ఏంటో. తను తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రే కసికివ్వడం నేను చూశాను కదా. 3-4 రోజుల నుంచి అది కూడా అడ్రస్ లేకుండా బయటే తిరుగుతుంది. ఒక్కసారి దాని బ్యాగ్లో చెక్ చేస్తే బెటర్. ఎవరైనా చూస్తే? చూసి వాళ్ళు ఫోటో తీసేంత వరకు అక్కడే ఉంటామా చెల్లి? నువ్వురా. మరి పిల్లలు? ఉయ్యాల్లోనే పడుకున్నారు కదా. నువ్వు సైలెంట్గా వచ్చే. బ్రహ్మరాక్షసి అత్తయ్య కంటపడితే 100 డౌట్లు వస్తాయి దానికిరా. అత్తయ్య చూడకూడదనుకున్నావు, తనే ఉంది ఇక్కడ. పడుకోనుంది. ఇలాంటప్పుడే నాకు పరిగెత్తుకుంటూ వచ్చి నడుం మీద ఒక కిక్ ఇవ్వాలనిపిస్తుంది. వద్దు, ఏం చేస్తున్నావు అక్క? ఆకు. అయ్యో అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? ఎమోషనల్ అయిపోతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను చెల్లి.
ఆవిడ గాని లేచిందంటే నిన్ను కిందేసి నీ వీపు మీద కూర్చుని నీళ్లు తాగుతుందంతే. ఓ షట్, నిజమే. మన పని మాత్రం ఫినిష్ చేసుకొని పోతాం చెల్లి. కసి బ్యాగ్ ఆ కబోర్డ్లో ఉందేమో, చూద్దాం పదక్క. ఎందుకొచ్చారు? నీకేవైనా తెలుసా వల్లభా? అసలు ఆ విశాలాక్షి ఎవరు? ఆ పిల్ల పిలిస్తే వచ్చిన డమ్మక్క, ఎత్తులయ్యా, వీళ్ళంతా ఎవర్రా? నిద్రలో మాట్లాడుతుందక్క. ఇంకేం పని? తినడం, తొంగడం. కడుపు మీద గుద్దితే కక్కేసుకుంటుంది. అక్క అక్క, ఆ ఫైల్ ఏదో చూసి వెళ్ళిపోదాం అక్క. చూద్దాం పదక్క, రా. ఇందులో లేదక్క. ఎదుగో, ఈ బ్యాగ్ కూడా దాందే. మాటలే కాదు, బట్టలు కూడా ఎక్కువ దానికి. ఇట్రా చూడ్రా. అక్క దొరికిందక్క. చెల్లి, చదువుదామా? లైట్ వేనా? అక్క అక్క, అత్తయ్య లేస్తుంది. షిట్, అవునవును, బయటకెళ్ళి చదువుదాం పదా. ఏమైందక్క? ఆ ఫైల్ ఇటు ఇవ్వు చెల్లి. ఎందుకక్క? ఇవ్వు చెప్తా. ఏం చేస్తున్నావక్క? మన రక్తం తాగే ఈ బ్రహ్మ రాక్షసి చెంప మీద దోమ వాలి రక్తం పీలుస్తుంది. ఒక్కటిస్తానుండు. అక్క! అబ్బా! ఎవరో కొట్టినట్టయింది. దోమేదైనా వాలిందని నేనే కొట్టుకున్నానా? నువ్వు కాసేపు కూడా ఊరికే ఉండవు కదక్క. దెబ్బ కట్టే లేచిందనుకుంటాను. అబ్బా చెల్లి, నేనేమైనా బ్యాట్తో కొట్టానా? ఫైల్తోనే కదా. అయినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు తనకి. ఎలా ఉంటుందో చూస్తున్నావు కదా. సర్లేక, ముందు ఆ ఫైల్ చూడు ఏముందో. సరే. ఏమైందక్క? చెల్లి, నీ చెల్లి ఎంత పనిచేసింది. ఏం పని చేసిందక్క? అక్కసి ఇంకా పెద్ద పని చేసింది. ఏం చేసిందో నాకు కూడా అర్థమయ్యేలా చెప్పక్క. చిట్టీకి గర్భసంచి లేనందున పిల్లలు పుట్టరు అన్నారు కదా. అవును. కసి గర్భాశయాన్ని తీసి సుమన కడుపులో పెట్టారు. $2 కోట్లు దానికే ఖర్చయింది.
అందుకేనా బాబు గారిని 3 కోట్లు అడిగింది? వాళ్ళు హాస్పిటల్కి వెళ్లే రోజు ఆ కసిని హత్తుకున్నప్పుడు అట్టముక్కల్లా తగిలింది అన్నాను కదా, గుర్తుందా? ఏం చేస్తున్నావే? ఏంటా పని? వదలంటుంటే వదలు. ఏ హాసిని, నేను వదలు. డబ్బు కట్టలే అవి. ఎంతకు తెగించారో చూసావా అక్క? ఇప్పుడే అందర్నీ కేకేసి వాళ్ళు చేసిన బండారాన్ని బయట పెడదాం. అక్క అక్క వద్దక్క. అదేంటి చెల్లి? అలా చేస్తే మీకొచ్చిన నష్టం ఏంటి అని తిరిగి మనల్ని అడుగుతారు. ఆ కసి గర్భాశయాన్నిస్తే చిట్టి తన ఆశయాన్ని నెరవేర్చుకుంటుందా? అదెవరసలు? మన చుట్టం కాదు, మా ఆయన వెంటేసుకొని తిరిగే గొట్టం గోవిందమ్మది. అయినా సరే కసికి సుమ్మనికి వాళ్ళకు అభ్యంతరం లేనప్పుడు, ముఖ్యంగా పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేశారని చెప్తారు. అడ్డుపడ్డా అభ్యంతరం చెప్పినా పెద్ద గొడవలవుతాయి. వాళ్ళ శోభనాలకి ఇందుకే శ్రీకారం చుట్టారు చెల్లి.